ना अरे అందరికీ నమస్కారం అండి. ఈరోజు నగరం పాలనలో కేటీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గా వర్ధన్రావు గారు ఉన్నారు, చలపతిరావు గారి విగ్రహ దాతగా ఉన్నారు. అయితే ఈరోజు 29వ వర్ధంతి తిరుపతయ్య గారి విగ్రహాన్ని దాతగా ఉన్నారు. అయితే 29వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారికి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నగరం పాలనలో విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే నిరంతరం పాటుపడుతూ శ్రమిస్తూ ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, ఆరాధ్య దైవంగా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండెల్లో నిలిచిపోయారు. కాబట్టి ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకొని ఆయనకి అవే ఒక ఘన నివాళులుగా మనం అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజులవారి వీధిలో ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ ముందుగా ఎన్టీఆర్ గారు స్టాచ్యూని పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్ప నాయకుడిని మనం ఈరోజు తలుచుకొని వారు ఒక గౌరవార్థం ఈరోజు గాజులవారి వీధిలో ఉన్న పెద్దలందరూ కలిసి టీడీపీ పార్టీలో గౌరవనీయ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరం. వారు చేసిన గొప్ప పనుల్ని ప్రతి ఒక్కరు చూసి ఆదర్శంగా తీసుకుని టీడీపీ పార్టీ కలిసి ప్రజలకు సేవ చేస్తుందని తెలుపుకుంటున్నాం. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలకి తెలియజేసిన మహానటుడు, సంక్షేమ పదాలకి రూపకర్త, పేద బడుగు బలహీన వర్గాలకి వెనుక నిలిచిన మహానటులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా 23వ డివిజన్ కలెక్టర్ ఆఫీస్ ఎదురు ఈ మహా కార్యక్రమం జరుగుతుంది. వర్ధంతి కార్యక్రమం. దీనిలో ఎమ్మెల్యే మాధవి గారు సభ్యులంతా పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు యథావిధిగా ఎల్లప్పుడూ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాను. నా పేరు ఆర్ సత్యం సింగ్, మాజీ మార్కెట్ యార్డ్, గుంటూరు మాజీ తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి.